హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంటుందో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని ఒక సోషల్ మీడియా గ్రూప్స్లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాల్లోకి వెళ్దాం. సుప్రీం తదుపరి సీజేగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫార్సు చేసిన కొలీజియం. భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నియమితులయ్యారు. కొలీజియం సిఫార్సు మేరకు ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ పేరును ప్రతిపాదించారు. వచ్చే నెల 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి కాలం ముగియడంతో ఆయన స్థానంలో కొత్త ప్రధాన న్యాయమూర్తిని ప్రకటించారు. జస్టిస్ గవాయ్ మే 14న సిజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా డివై చంద్రచూడ్ పదవి విరమణతో ప్రస్తుత సిజే సంజీవ్ ఖన్నా 2024 నవంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. ఆయన 1960 నవంబర్ 24న అమరావతిలో జన్మించారు. 1985 మార్చ్ 16న బార్లో సభ్యుడిగా చేరారన్నట్టు. ఏదైతే సుప్రీం తదుపరి సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ మరి నియామకం కావడం జరిగింది. కాబట్టి ఏదైతే మరి ఉన్నటువంటి దేశ న్యాయస్థానంలో మరి ఉన్నటువంటి మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు భారతదేశ ప్రజల గురించి ఆలోచించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ప్రొసీడింగ్స్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. నీటి కరువుకు కాంగ్రెస్ దే బాధ్యత. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు అన్నట్టు మనం చూసుకోవచ్చు. వాస్తవానికి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో చాలా మటుకు బోర్లు నీళ్లు అడుగంటిపోయి ఈనాడు నీళ్లు అందించలేనటువంటి పరిస్థితుల్లో రైతులు నీళ్ళ ట్యాంకర్ పెట్టి మనం చూసినాం సోషల్ మీడియాలో, నీళ్ళ ట్యాంకర్ పెట్టి వర్షానికి నీళ్లు అందిస్తున్నారు. కాబట్టి ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ళు అందాలంటే కాలువల ద్వారా ప్రతి ఒక్కరికి గొలుసు కట్టు ద్వారా ప్రతి చెరువుకు లింక్ ఇచ్చి దాని ద్వారా మరి చెరువులలో నీళ్ళు ఉంటే ఆ గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరిగి దాని ద్వారా మరి సస్యశ్యామలంగా పంటలు పండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయాలి, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దు. కాబట్టి దానికి రూపకల్పన ప్రణాళిక అంతా సిద్ధం చేయాలి. సో ఇప్పుడు ఈ సంవత్సరం గడిచిపోయింది. సో మరలా వచ్చే సంవత్సరం వరకైనా యొక్క ఏ రైతు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి కోరుతాను. అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్. స్వీయ ఆవిష్కరణ పథకం అందజేస్తామని ప్రకటన. విమాన ఖర్చులతో పాటు దారి బెత్తం ఇస్తామని వెల్లడి. పోనీకి విమాన ఖర్చులతో పాటు ఖర్చులకు పైసలు కూడా ఇస్తారంట ట్రంప్. ఇక ట్రంప్ ఆలోచన విధానం ఎట్లుందో ఒకసారి ఆలోచించుకోవాలి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని మీటింగ్ పెట్టి మరి దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి జర మోడీ గారు ట్రంప్కి చెప్పారు. జర మీ దోస్తే కదా. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీం సీరియస్. సుప్రీం మార్గదర్శకాలు విస్మరించి చెట్లు నరికివేతపై ఆగ్రహం. ఆ భూముల్లోనే తాత్కాలిక జైలు నిర్మించి అధికారులను వేస్తాం. అధికారులను వెయ్యాలి, కానీ అధికారులకు చెప్పింది ఎవరు? వాళ్ళని కూడా వెయ్యాలి. ఎవరు చెప్పారు? రాజకీయ నాయకులే కదా. వారి ప్రోత్సాహంతోనే వారి ప్రెజర్తోనే కదా ఇదంతా జరిగింది. ఇన్ని చెట్లు పోయినాయి, ఒకసారి మనం చూసుకోవాలి. ఎకరాల కొద్ది చెట్లు పోయినాయి. ఇక మళ్ళా అది పూర్వ వైభవం రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించుకోవాలి. 4 వారాల్లో పునరుద్ధరణ నివేదిక సమర్పించాలని ఆదేశం. స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడి. విచారణ మే 15కు వాయిదా. ఈ కోర్టులు ఈ న్యాయస్థానం లేకపోతే ఇక మొత్తం వీళ్ళంతా దోసుకదీనుడి మీదనే ఉంటుండే. ఏ భూములు ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి ఇంత కొంచెం జ్ఞానం లేకుండా ఇట్లా చేస్తే ఏమన్నట్టు అసలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటేది పోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. వర్సిటీ భూములపై సర్కార్కు చెంపదెబ్బ. కంచగచ్చిపోలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్ సర్కార్పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ నిలదీశారు. సిఎస్ ను కాపాడాలని అనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని అన్నారు. దీనిపై 4 వారాల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగుతుందని అన్నారు. కంచగచ్చిబౌలి భూముల అంశంపై జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చెట్లు కొట్టివేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫు లాయర్ స్పందిస్తూ జమైల్ తరహా చెట్లు పొదలను అనుమతి తీసుకునే సో ఎట్లా అంటే దాన్ని అంతా సృష్టిస్తారనమాట దొంగ పత్రాలు. ఈనాడు ఎన్ని చెట్లు నాశనమైనాయి, ఆడ పక్షుల గూళ్ళు నాశనమైనాయి, పక్షులు చనిపోయినాయి, చిన్న చిన్న పక్షులు
ఊళ్ళలో ఉన్నటువంటి పక్షులు, రెక్కల్లో ఉన్నటువంటి పక్షులు ఆ కింద పడిపోయి అవి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అడవులను నాశనం చేసేటటువంటి పవర్ మీకు ఎవరు ఇచ్చారు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి? ఈ ఒకరు అంటారు చెట్లు వేరైతే అడవి అయిపోయిందా అంటే మనమే అడవులలో పోతున్నాం కదా. మళ్ళా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం అని చెప్పేసి పెద్ద పెద్ద పోకడ మాటలు మాట్లాడుతుంటారు. భూభారతితో సమస్యలకు చెల్లుచిట్టు తెలంగాణ భూభారతి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే భూభారతితో మరి సమస్యలకు చెక్క అంటున్నారు, ఇక సమస్యలకు చెక్క, సమస్యలు ఏమైనా కొత్త సమస్యలు వస్తాయా చూడాలి. 15 మందితో గద్దర్ అవార్డుల జ్యూరీ కమిటీ, ఆ చైర్పర్సన్ గా జయసుధా నియామకం. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల జ్యూరీ కమిటీకి చైర్పర్సన్ గా నటి జయసుధను ఎంపిక చేసిన. అయితే గద్దర్ అవార్డులు చేయడానికి, ప్రోగ్రామ్ చేయడానికి మరి జయసుధ గారిని మరి చైర్పర్సన్ గా చేయడం జరిగింది. సో గుర్తించుకోవాలి, ప్రతి ఒక్కరిని మనం ఉన్నటువంటి ఈ యాక్టివిటీస్ ని డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేసుకోవాలి. సినీ రంగం అయితేనేమి, స్పోర్ట్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి. వ్యవసాయ రంగంలో AI వినియోగం, వ్యవసాయ రంగంలో AI వినియోగం చాలా అవసరమని ఈ దిగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని, ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి తదితరులతో సచివాలయంలో మంత్రి సమీక్షించారు. ఈ సంవత్సరం చేపట్టబోయే వివిధ పథకాలతో సాంకేతికత వినియోగించే దిశగా వివిధ సాంకేతిక కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో సాంకేతికను వినియోగించి వారు అమలు చేస్తున్న పథకాలు తెలియజేశారన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. జపాన్ చేరుకున్న సీఎం రేవంత్. వారం రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ చేరుకుంది. మరి అక్కడ జపాన్ లో పోయి మరి మన రేవంత్ అన్న ఏం చేస్తాడో, ఏం పట్టుకొస్తాడో చూడాలి. రాష్ట్రాన్ని నిలబెట్టండి, దేశం నిలబడుతుంది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక దృష్టి సారించండి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అప్పుల కుప్ప. అభివృద్ధి చేసుకుంటూనే ముందుకు సాగుతున్నాం. అమరావతి, పోలవరం, బనకచర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అన్నట్టు మనం చూసుకోవాలి. వాస్తవానికి రాష్ట్రాలు డెవలప్మెంట్ అయితేనే కదా దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందుతుంది కాదు, రాష్ట్రాల నుంచి స్టార్ట్ కావాలి. కింది స్థాయి నుంచి డెవలప్మెంట్ అయితేనే పై స్థాయి వరకు ఎదుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈనాడు అన్ని రాష్ట్రాలు భారతదేశంలో డెవలప్మెంట్ కావాలి. ఆ దిశగా ఈనాడు సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలకు సహకరించాలి. నిధులు కేటాయించడం కానీ, అభివృద్ధి పనులు కానీ, ఉద్యోగ రీత్యా అయితేనేమి, ఎడ్యుకేషన్ విధంగా అయితేనేమి, ప్రతి దానికి, ప్రతి రంగానికి సహకరించాలి, వ్యవసాయ రంగానికి. సో ఇది ప్రజలారా మనం చూస్తాం. ఈరోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. మరలా రేపు తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.